హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అలప్టికి. లాస్ట్ వీడియోలో మనం లాంగ్రాఫ్ గురించి డిస్కస్ చేసాం అండ్ ఒక సింపుల్ వర్క్ ఫ్లోని ఎలా బిల్డ్ చేయాలో ఎండ్ టు ఎండ్ డిస్కస్ చేసాం. ఈ వీడియోలో ఒక మల్టీ ఏజెంట్ సిస్టమ్ని ఎండ్ టు ఎండ్ ఎలా బిల్డ్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ స్టార్ట్. ఫస్ట్ మనం బిల్డ్ చేసే మల్టీ ఏజెంట్ యొక్క ఆర్కిటెక్చర్ చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ స్టార్ట్. యూజర్ క్వెరీ ఇవ్వగానే ఆ క్వెరీ అనేది ఆర్కెస్ట్రేటర్ నోడ్ దగ్గరికి వెళ్తుంది. ఏంటి ఆర్కెస్ట్రేటర్ నోడ్ అంటే, మన దగ్గర మల్టిపుల్ ఏజెంట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఈ ఆర్కెస్ట్రేటర్ నోడ్ ఏం చేస్తుంది అంటే యూజర్ క్వెరీని తీసుకొని అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఏంటి ఆ క్వెరీ అండ్ నా దగ్గర ఉన్న ఏజెంట్స్లో ఏ ఏజెంట్ ఈ టాస్క్ని పర్ఫామ్ చేయగలదు అనే డెసిషన్ తీసుకుంటుంది. డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ టాస్క్ని పర్ఫామ్ చేయమని ఆ స్పెసిఫిక్ ఏజెంట్కి మాత్రమే రౌటింగ్ ద్వారా పంపిస్తుంది ఆ టాస్క్ని. సో దట్ ఇప్పుడు ఆ ఏజెంట్ మాత్రమే ఆ టాస్క్ని పర్ఫామ్ చేసి ఇస్తుంది. మిగతా ఏ ఏజెంట్స్ కూడా ఆ టాస్క్ని పర్ఫామ్ చేయదు. ఒకవేళ యూజర్ అనేవాడు మల్టిపుల్ టాస్క్స్ని ఒకే క్వెరీలో ఇచ్చాడు అనుకోండి, అది కూడా ఈ ఆర్కెస్ట్రేటర్ నోడ్ అండర్స్టాండ్ చేసుకొని ఆ టాస్క్ని అన్నిటిని స్ప్లిట్ చేసి ఏ ఏజెంట్ ఏ టాస్క్ చేయాలో డిసైడ్ చేసి ఆ ఏజెంట్స్కి ఆ టాస్క్ని పంపిస్తుంది. అండ్ సో దట్ ఆ ఏజెంట్స్ అనేవి ఆ స్పెసిఫిక్ టాస్క్ని కంప్లీట్ చేసి మనకి ఫైనల్ రిజల్ట్ని ఇస్తుంది. దిస్ ఈజ్ హౌ the orchestrator node works in multi-agent systems and in agentic AI projects. ఇక్కడ నేను రెండు ఏజెంట్స్ని తీసుకుంటున్నాను. ఒకటి క్యాలిక్యులేటర్ ఏజెంట్ అండ్ రెండోది వెబ్ సెర్చ్ ఏజెంట్. ఈ ఏజెంట్స్ని తీసుకునే దానికి కారణం ఏంటంటే, నేను 2 టైప్స్లో ఏ ఏజెంట్స్ని ఎలా బిల్డ్ చేస్తారో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఒకటి టూల్ బేస్డ్ ఏజెంట్స్ ఎలా బిల్డ్ చేస్తారు అండ్ రెండోది ఎక్స్టర్నల్ ఏపీఐ బేస్డ్ ఏజెంట్స్ని ఎలా బిల్డ్ చేస్తారో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటి నుంచి ఆన్సర్ వస్తుంది, ఆన్సర్ని యూజర్కి ఇస్తాము. ఇదే ఫైనల్ ఎండ్ అనమాట. దిస్ ఈజ్ ద కంప్లీట్ ఆర్కిటెక్చర్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ఇన్ దిస్ వీడియో. అండ్ ఏ ఏజెంట్ అంటే ఏంటో సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్ఎల్ఎంకి ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ జనరేట్ చేసి ఇస్తుంది. అదే ఎల్ఎల్ఎంని ఒక టాస్క్ ఇస్తే ఆ టాస్క్ని ఆ ఎల్ఎల్ఎం పర్ఫామ్ చేయలేదు. కాకపోతే ఆ ఎల్ఎల్ఎంకి ఆ టాస్క్ ఎలా పర్ఫామ్ చేయాలో తెలుసు. సో ఆ ఎల్ఎల్ఎంతో ఆ టాస్క్ని పర్ఫామ్ చేయించేదాన్ని ఏ ఏజెంట్ అంటాం. ఆ ఏ ఏజెంట్ కూడా ఎల్ఎల్ఎంతో ఆ టాస్క్ని ఎలా పర్ఫామ్ చేపిస్తుంది, కొన్ని టూల్స్ సహాయంతో. ఓకే, ఇప్పుడు ఆ ఎల్ఎల్ఎంకి ఆ టూల్స్ని ఇచ్చి ఆ టాస్క్ని కంప్లీట్ చేసి పిచ్చేదాన్ని ఏ ఏజెంట్ అంటాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు మన మల్టీ ఏజెంట్ సిస్టమ్ని ఎలా బిల్డ్ చేస్తారు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎండ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ స్టార్ట్. ఫస్ట్ మనకు కావాల్సిన డిపెండెన్సీస్ అన్నిటిని ఇన్స్టాల్ చేసుకుంటున్నాము. హియర్ ఐ నీడ్ లాంగ్రాఫ్, లాంగ్చైన్ కమ్యూనిటీ, లాంగ్చైన్ కోర్ అండ్ లాంగ్చైన్ గ్రాక్. ఓకే, వీటినన్నిటిని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు నా ప్రీవియస్ వీడియో చూసినట్టయితే నేను లాంగ్రాఫ్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయని ఆ టాపిక్స్ అన్నిటినీ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ వాచ్ దట్ వీడియో సో దట్ మనకి ఈ వీడియో ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ నేను ఒక స్టేట్ని క్రియేట్ చేసుకుంటున్నాను. ఆ స్టేట్లో ఏమేమి ఉంటాయి అంటే, యూజర్ అడిగిన క్వశ్చన్ ఉంటుంది అండ్ మన ఆర్కెస్ట్రేటర్ ఏజెంట్ ఒక డెసిషన్ ఉంటుంది అండ్ ఫైనల్గా ఆ ఏజెంట్స్ ఇచ్చే ఆన్సర్. వీటిని మనం క్యారీ చేయాలి త్రూ అవుట్ ద వర్క్ ఫ్లో. ఓకే, యూజర్ అడిగిన క్వశ్చన్, ఆర్కెస్ట్రేటర్ ఇచ్చిన డెసిషన్ అండ్ ఫైనల్గా మన ఏజెంట్స్ ఇచ్చిన ఆన్సర్. ఈ మూడింటిని మనం తీసుకుంటాం స్టేట్లో. అండ్ ఈ మూడే త్రూ అవుట్ మన వర్క్ ఫ్లోలో ఉండాలి, ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం క్యాల్సీ ఏజెంట్ని బిల్డ్ చేద్దాం. ఈ ఏజెంట్ని నేను టూల్ బేస్డ్గా బిల్డ్ చేస్తున్నాను. ఇందాక చెప్పాను, ఏ ఏజెంట్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్ అండ్ టూల్స్. ఇప్పుడు మనం ఈ రెండింటిని క్రియేట్ చేసి ఒక ఏజెంట్ని క్రియేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ టూల్స్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ టూల్స్ని ఫ్రమ్ లాంగ్చైన్ కమ్యూనిటీ డాట్ టూల్స్ ఇంపోర్ట్ టూల్ అనేది టూల్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ టూల్ని స్పెసిఫై చేశాను. మనం టూల్స్ని క్రియేట్ చేయడానికి 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, మనం ఏదైనా ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు దానిపైన @tool అని స్పెసిఫై చేయాలి. అప్పుడే ఎల్ఎల్ఎంకి ఇది ఒక టూల్ అనే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ నేను ఎడిషన్లో నాకు 2 A అండ్ B వాటి డేటా టైప్స్ తీసుకున్నాను అండ్ నాకు ఫైనల్ రిజల్ట్ ఎలా రావాలో కూడా నేను స్పెసిఫై చేశాను. అండ్ ఇక్కడ రెండో కండిషన్ ఏంటంటే, టూల్స్ క్రియేట్ చేయడంలో ఇక్కడ కొటేషన్స్లో డిస్క్రిప్షన్ ఇవ్వాలి, ఈ టూల్ ఏం చేస్తుంది అని. సో దట్ ఇక్కడ @tool ఇవ్వడంతో ఎల్ఎల్ఎంకి ఇది ఒక టూల్ అని అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఇలా కొటేషన్స్లో డిస్క్రిప్షన్ ఇవ్వడం వల్ల ఆ టూల్ ఏం చేస్తుంది అనే ఒక ఐడియా ఎల్ఎల్ఎంకి వస్తుంది. ఓకే,
అలానే నేను ఇక్కడ 4 టూల్స్ని తీసుకుంటున్నాను. వన్ ఈజ్ ఎడిషన్, సెకండ్ వన్ ఈజ్ సబ్ట్రాక్షన్, థర్డ్ వన్ ఈజ్ మల్టిప్లికేషన్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ డివిజన్. ఓకే, అండ్ నేను టూల్స్ని క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు నాకేం కావాలి? LLM కావాలి. సో లాంగ్చైన్ గ్రాక్ నుంచి చాట్ గ్రాక్ని ఇంపోర్ట్ చేసుకొని నాకు కావాల్సిన మోడల్ ఇక్కడ నేను OpenAI/GPT/OSS-20 బిలియన్ పారామీటర్ మోడల్ని తీసుకుంటున్నాను. అండ్ టెంపరేచర్ ఇక్కడ నేను 0 తీసుకుంటున్నాను. ఏంటి టెంపరేచర్ ఏం చేస్తుంది అంటే మనకి ఇది మన అవుట్పుట్ని ట్యూన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ChatGPT స్టార్టింగ్లో అంటే 2022లో అది రిలీజ్ అయినప్పుడు ఎలాంటి ఆన్సర్స్ జనరేట్ చేసి ఇచ్చిద్దో ఇప్పుడు ఎలాంటి ఆన్సర్స్ జనరేట్ చేసి ఇస్తుందో అని కంపారిజన్ తీసుకుంటే టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ద ChatGPT రెస్పాన్సెస్ ఇన్ 2022, వైల్ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ ఇప్పుడు ChatGPT ఏ రెస్పాన్స్ ఇస్తుందో అది మీకు సింపుల్గా అర్థమవడానికి చెప్పాను. టెంపరేచర్ అనేది మన ఆన్సర్ని ట్యూన్ చేస్తుంది. మనకి గ్రేట్ రెస్పాన్స్ అంటే యాక్యురేట్ రెస్పాన్సెస్ కావాలంటే టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ టెంపరేచర్ వాల్యూ 0 నుంచి 1 వరకు రేంజ్లో ఉంటుంది. అలా అని 1 పెట్టకూడదు. మనకి కరెక్ట్ ఆన్సర్స్ యాక్యురేట్ ఆన్సర్స్ రావాలని 1 పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే ఒకవేళ టెంపరేచర్ 1 పెడితే LLM హాలిజినేషన్ జరుగుతుంది. LLM హాలిజినేషన్ వల్ల మనకి యాక్యురేట్ రిజల్ట్స్ రావు, హాలిజినేటెడ్ ఆన్సర్స్ వస్తాయి. సో 1 పెట్టకూడదు. మ్యాక్సిమం 0.7 ఆర్ 0.8 బేస్డ్ అపాన్ యువర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అండ్ వాట్ ప్రాబ్లమ్ యూఆర్ సాల్వింగ్ అనే దాన్ని బట్టే ఉంటుంది. ఇక్కడ నేను టూల్స్ని LLMని క్రియేట్ చేసుకున్నాను, పైన టూల్స్ని క్రియేట్ చేసుకున్నాను, ఇక్కడ టూల్స్ని స్పెసిఫై చేసుకున్నాను. ఓకే, ఇక్కడ నా టూల్స్ ఏంటంటే ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్, ఇవి టూల్స్. ఇప్పుడు నేను ఒక ఏజెంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఎలా క్రియేట్ చేసుకుంటున్నాను అంటే ఇక్కడ నేను లాంగ్రాఫ్ని వాడుతున్నాను. ఎందుకంటే మన కంప్లీట్ వర్క్ ఫ్లో లాంగ్రాఫ్లో ఉంది కాబట్టి నేను లాంగ్రాఫ్ వాడుకున్నాను. కాకపోతే లాంగ్చైన్లో కూడా ఏజెంట్ని క్రియేట్ చేయొచ్చు. నా ప్రీవియస్ ఏజెంట్స్ వీడియోలో అది నేను స్పెసిఫై చేశాను. ఇక్కడైతే లాంగ్రాఫ్.ప్రీబిల్ట్ నుంచి క్రియేట్ రియాక్ట్ ఏజెంట్ అనే ఒక ఏజెంట్ని ఇంపోర్ట్ చేసుకొని దాంట్లో 2 పాస్ చేస్తున్నాను. నేను చెప్పాను కదా ఏజెంట్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ LLM అండ్ టూల్స్. ఇక్కడ ఈ ఏజెంట్లో LLM మన క్యాల్సీ LLM ఇక్కడ నేను స్పెసిఫై చేశాను కదా ఈ LLM అండ్ టూల్స్, ఇక్కడ నేను స్పెసిఫై చేసుకున్న టూల్స్ ఇచ్చాను. సో దట్ ఇప్పుడు నాకు ఒక ఏజెంట్ని క్రియేట్ అయింది. క్యాలిక్యులేటర్ ఏజెంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో నేను ఇక్కడ ఏజెంట్ని క్రియేట్ చేశాను కానీ నోడ్ని ఇక్కడ నేను ఇది ఏజెంట్ అనమాట, క్యాలిక్యులేటర్ ఏజెంట్. ఇది నోడ్, ఈ బాక్స్ కనబడుతుంది కదా ఇది నోడ్. మనం నోడ్ని క్రియేట్ చేసుకోవాలి ఎందుకంటే మన వర్క్ ఫ్లోస్ అన్నీ నోట్స్ అండ్ ఎడ్జెస్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి. సో ఇప్పుడు నేను ఒక నోడ్ని క్రియేట్ చేసుకుంటున్నాను. దాంట్లో మన స్టేట్ని పాస్ చేసుకుంటున్నాను అండ్ మన రిజల్ట్ ఏంటి డిక్షనరీ ఫార్మాట్లో ఉండాలి అని నేను స్పెసిఫై చేశాను. ఓకే, నా క్వశ్చన్ని తీసుకుంటున్నాను అంటే యూజర్ ఇచ్చిన క్వశ్చన్ని తీసుకుంటున్నాను, దానికి రెస్పాన్స్ ఆ ఏజెంట్కి ఇస్తున్నాను. సో దట్ ఈ క్యాలిక్యులేటర్ ఏజెంట్ అనేది నాకు రెస్పాన్స్ జనరేట్ చేసి ఇస్తుంది. ఈ రెస్పాన్స్ కూడా నాకు ఎలా ఉండాలి అంటే రెస్పాన్స్ ఆఫ్ మెసేజెస్ -1.content. ఇది అంటే ఏంటంటే ఇప్పుడు నా ఏజెంట్ని నేను క్వశ్చన్ అడిగితే నాకు ఒక రెస్పాన్స్ జనరేట్ చేసి ఇస్తుంది. ఆ రెస్పాన్స్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లైక్ దాని మెటాడేటా ఆర్ అదర్ ఇన్ఫర్మేషన్. క్వశ్చన్తో పాటు క్వశ్చన్ కూడా ఉంటుంది అండ్ చాలా స్టఫ్ ఉంటుంది. ఓకే, ఆ స్టఫ్ అంతా నాకు వద్దు, జస్ట్ నాకు యూజర్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఒకటి కావాలి. సో అందుకనే ఈ మెసేజెస్లో లాస్ట్ది నాకు ఆన్సర్ అనమాట, దాన్ని ఒక కంటెంట్ నాకు రావాలి. ఈ లైన్కి అర్థం అది. సో నేను ఇప్పుడు వరకు మనం ఏం చేసాం, ఒక క్యాలిక్యులేటర్ ఏజెంట్ని క్రియేట్ చేసాము, దానికి నోడ్ని క్రియేట్ చేసాము. ఓకే, ఇప్పుడు సెకండ్గా వెబ్ సెర్చ్ ఏజెంట్ని క్రియేట్ చేద్దాము, దానికి కూడా ఒక నోడ్ని క్రియేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు సెకండ్ వే నేను క్యాలిక్యులేటర్ ఏజెంట్లో టూల్ బేస్డ్ ఏజెంట్ని ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఎక్స్టర్నల్ API బేస్డ్ ఏజెంట్స్ని ఎలా బిల్డ్ చేయాలో చూపిస్తాను. దానికోసం లాంగ్చైన్ community.tools నుంచి నేను ట్యాబ్లీ సెర్చ్ని తీసుకుంటున్నాను. దాంట్లోంచి ట్యాబ్లీ సెర్చ్ రిజల్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. డైరెక్ట్గా ఇక్కడ ట్యాబ్లీ సెర్చ్ నుంచి నాకు మ్యాక్స్ 3 రిజల్ట్స్ అంటే నేను ఇప్పుడు ట్యాబ్లీ సెర్చ్ వాడి వెబ్ సెర్చింగ్ చేసి టాప్ 3 రిజల్ట్స్ని తీసుకోవాలి అని అనుకుంటున్నాను. సో మ్యాక్స్ 3 రిజల్ట్స్ని నేను స్పెసిఫై చేశాను. ఓకే, ఇప్పుడు నేను ఒక LLMని మళ్ళీ
ఈ ఏజెంట్ క్రియేట్ చేయడానికి నేను ఒక ఎల్ఎల్ఎంని తీసుకున్నాను. దాంట్లో కూడా సేమ్ మోడల్ అండ్ ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 0.4 తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అంటే నాకు వెబ్ సెర్చ్ రిజల్ట్స్లో కొంచెం యాక్యురేట్ రిజల్ట్స్ కావాలి. అందుకనే నేను కొంచెం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేశాను. ఆ పైన క్యాలిక్యులేటర్ ఏజెంట్ అంటే నేను డిఫైన్ చేశాను కాబట్టి అవి సింపుల్ వర్క్ ఫ్లో కాబట్టి నేను జస్ట్ 0 తీసుకున్నాను ఇక్కడ టెంపరేచర్. ఓకే, ఇక్కడైతే నేను 0.4 తీసుకున్నాను. మీకు డిఫరెన్స్ చూపించాలని నేను ఒక్కొక్క ఏజెంట్లో ఒక్కొక్క వాల్యూ తీసుకుంటున్నాను. ఓకే, మళ్ళీ ఇక్కడ నేను ఒక ఏజెంట్ని క్రియేట్ చేసుకుంటున్నాను ఇన్ ద సేమ్ వే. పైన ఎలా క్రియేట్ చేసుకున్నాను అలానే దానికి ఏమి ఇస్తున్నాను, సెర్చ్ ఎల్ఎల్ఎం, మన ఎల్ఎల్ఎంని టూల్స్ని, ఈ టూల్స్ని డైరెక్ట్గా ఇక్కడ పాస్ చేస్తాను. చూసారా, పైన ఎల్ఎల్ఎం ఒక 15 to 20 లైన్స్ పట్టింది మనం క్రియేట్ చేయడానికి. ఇక్కడైతే జస్ట్ 3 లైన్స్లో ఒక ఏజెంట్ని క్రియేట్ చేస్తాం మనం. ఓకే, ఇది తేడా అనమాట. ఇది బయట ఎక్స్టర్నల్ ఏపీఎస్ నుంచి తీసుకుంటున్నాం. ఓకే, దాని తర్వాత ఒక నోడ్ని క్రియేట్ చేసాము. ఇక్కడ నోడ్లో సేమ్ ఇందాక పైనలానే రెస్పాన్స్, ఈ ట్యాబ్లీ సెర్చ్ నుంచి వచ్చిన రెస్పాన్స్ని రిజల్ట్ చేయమంటున్నాం ఈ నోడ్ నుంచి. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, క్యాలిక్యులేటర్ ఏజెంట్ దానికి ఒక నోడ్, వెబ్ సెర్చ్ ఏజెంట్ దానికి ఒక నోడ్. ఇప్పుడు ఈ రెండింటి పైన ఆర్కెస్ట్రేటర్ నోడ్. ఇది ఇంపార్టెంట్. ఇదే డిసైడ్ చేస్తుంది వెదర్ యూజర్ ఇచ్చిన క్వశ్చన్ ఇక్కడికి వెళ్ళాలా లేకపోతే ఇక్కడికి వెళ్ళాలా అని. దాన్ని ఎలా బిల్డ్ చేస్తారో ఇప్పుడు నేను చూపిస్తాను. ముందు ఒక ఎల్ఎల్ఎంని తీసుకుంటాం. ఇక్కడ ఇంకొకటి ఉంటుంది, లైక్ ఇక్కడ 2 ఏజెంట్సే తీసుకున్నాను కదా, ఇక్కడ 2 ఏజెంట్స్ కాకుండా ఇంకొక 10 ఏజెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఆ 10 ఏజెంట్స్లో కూడా మనం ఎల్ఎల్ఎం యూస్ చేసుకోకుండా ఆర్ ఈ ఏజెంట్సే కాకుండా జస్ట్ పైథాన్ ఫంక్షన్స్ వాడి కొన్ని అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు. ఓకే, మల్టీ ఏజెంట్ సిస్టమ్ అంటే అన్ని ఏజెంట్స్ ఉండాల్సిన పని లేదు. కొన్ని మన పైథాన్ ఫంక్షన్స్ని వాడి కంప్లీట్ చేసే అప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ అవి తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ సపోజ్ ఏజెంట్స్ ఏమీ లేవు, ఎల్ఎల్ఎంస్ ఇక్కడెక్కడ వాడట్లా, ఓన్లీ పైథాన్వే వాడుతున్నాం, ఇక్కడ మొత్తం అవే ఉన్నాయి. పైన ఆర్కెస్ట్రేటెడ్ నోడ్లో మాత్రం ఎల్ఎల్ఎం వాడాల్సిందే. వై? బికాస్ ఇట్ షుడ్ డిసైడ్. ఆ ఎల్ఎల్ఎం అనేది డిసైడ్ అవుతుంది ఏ ఏజెంట్ ఏ నోడ్కి పంపించాలి మన యూజర్ క్వెరీని అని. ఓకే, అది కూడా ఉంటుంది. నేను ఆ మల్టీ ఏజెంట్ సిస్టమ్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో బిల్డ్ చేస్తాను. సో ఇక్కడ నేను ఆర్కెస్ట్రేటర్ నోడ్ని తీసుకుంటున్నాను. ఆర్కెస్ట్రేటర్ నోడ్లో నేను ఒక ప్రాంప్ట్ ఇస్తాను. ఏమని ఇస్తున్నాను, అనలైజ్ ద ఫాలోయింగ్ యూజర్ క్వశ్చన్ అండ్ చూస్ ద బెస్ట్ పాత్. ఓకే, రిటర్న్ క్యాలిక్యులేటర్ నోడ్ ఇఫ్ ద రిక్వెస్ట్ రిక్వైర్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఆర్ అర్థమెటిక్. రిటర్న్ సర్చ్ నోడ్ ఇఫ్ ద రిక్వెస్ట్ రిక్వైర్స్ ఫ్యాక్చువల్ లుక్అప్స్, కరెంట్ ఈవెంట్స్ ఆర్ జనరల్ నాలెడ్జ్. అర్థమైంది కదా. ఇప్పుడు మ్యాథమెటికల్ రిలేటెడ్ ఏవైనా క్వశ్చన్స్ అడిగితే క్యాలిక్యులేటర్ నోడ్కి ఆ క్వశ్చన్ని ఫార్వర్డ్ చేయమంటున్నాను. ఒకవేళ ఫ్యాక్చువల్ ఆర్ జనరల్ నాలెడ్జ్ ఆర్ వెబ్ సెర్చ్ బేస్డ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే సెర్చ్ నోడ్కి ఆ క్వశ్చన్ని ఫార్వర్డ్ చేయమంటున్నాను. ఓకే, ఇక్కడ క్వశ్చన్ కూడా స్పెసిఫై చేస్తున్నాను. స్టేట్ నుంచి క్వశ్చన్ కూడా తీసుకొని అండ్ రెస్పాండ్ విత్ ఓన్లీ ద నేమ్ ఆఫ్ ద నోడ్. ఓన్లీ ఆ నోడ్ యొక్క నేమ్ని మాత్రమే ఇవ్వమంటున్నాను. ఇక్కడ డెసిషన్, ఈ డెసిషన్ ఎవరు తీసుకుంటున్నారు, ఈ రౌటర్ ఎల్ఎల్ఎం. ఈ ఎల్ఎల్ఎం డెసిషన్ తీసుకుంటుంది. ఎలా తీసుకుంటుంది అంటే ఈ రౌటర్ ఎల్ఎల్ఎంకి invoke.prompt ఈ ప్రాంప్ట్ ఇస్తున్నాము. ఓకే, ఇప్పుడు చాట్జీపీటీకి వెళ్ళి ఇదే ప్రాంప్ట్ని తీసుకొని ఆ క్వశ్చన్ ఇస్తే అదొక డెసిషన్ ఎలా అయితే జనరేట్ చేస్తుందో ఇక్కడ కూడా ఈ రౌటర్ ఎల్ఎల్ఎం. కాకపోతే ఇక్కడ ఎల్ఎల్ఎం నేనేం తీసుకుంటున్నాను, గ్రాక్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ .content.strip అంటే ఏమన్నా బ్లాంక్ స్పేసెస్ కానీ వస్తే అవేమీ లేకుండా జస్ట్ ఆ టెక్స్ట్ని మాత్రం ఇవ్వాలి. ఆ టెక్స్ట్ కూడా ఎలా ఉండాలి, మొత్తం లోవర్ కేస్ లెటర్స్లో ఉండాలి అని. ఓకే, దాని తర్వాత రిటర్న్ చేయమంటున్నాను. ఏం రిటర్న్ చేయమంటున్నాను, డెసిషన్ని రిటర్న్ చేయమంటున్నాను. అండ్ ఇది మన ఆర్కెస్ట్రేటర్ నోడ్ అనమాట. ఇది ఆర్కెస్ట్రేటర్ నోడ్. ఇక్కడ నుంచి మనకు రౌటింగ్ జరగాలి. రౌటింగ్ అంటే ఏంటి, వెదర్ ఈ నోడ్కి కానీ ఈ నోడ్కి కానీ మన క్వశ్చన్ని సెండ్ చేయాలి అనేది. ఓకే, ఇక్కడ నేను క్రియేట్ చేసుకుంటున్నాను రౌట్ ఫ్రమ్ ఆర్కెస్ట్రేటర్. ఓకే, దాంట్లో ఏమేమి ఇచ్చాను, క్యాలిక్యులేటర్ నోడ్, సెర్చ్ నోడ్. మన దగ్గర ఇప్పుడు ఈ 2 నోడ్సే ఉన్నాయి కదా, అందుకని ఆ నోడ్సే ఇచ్చాను. ఇఫ్ క్యాల్సీ నోడ్ ఇన్ స్టేట్ ఆఫ్ డెసిషన్. ఇప్పుడు ఒకవేళ డెసిషన్లో క్యాల్సీ నోడ్ అని కనుక వస్తే ఆ యూజర్ క్వశ్చన్ని క్యాల్సీ నోడ్కి పంపించమని అర్థం. అండ్ లేకపోతే ఒకవేళ ఇది జరగకపోతే సెర్చ్ నోడ్కి డైరెక్ట్గా, ఎందుకంటే మనకి రెండు ఏజెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను జస్ట్ ఇలానే రాస్తాను, సింపుల్. దాని తర్వాత ఇప్పుడు
ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాము, మనం ఆర్కెస్ట్రేటర్ నోడ్ దగ్గరికి వచ్చాము. దాని తర్వాత దానికి కండిషనల్ ఎడ్జెస్ని క్రియేట్ చేయమన్నాము. ఓకే, దాని తర్వాత ఈ ఏజెంట్స్ని ఈ నోడ్ని రెండింటిని క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఒక వర్క్ ఫ్లోని బిల్డ్ చేయాలి. అంటే వర్క్ ఫ్లో అంటే ఏంటి, ఇక్కడ స్టార్ట్ నుంచి ఈ ఆర్కెస్ట్రేటర్ నోడ్కి సెండ్ చేయాలి యూజర్ క్వశ్చన్ అనేది. ఓకే, ఇక్కడ నుంచి కండిషనల్ ఎడ్జెస్ ద్వారా ఈ రెండిట్లోంచి ఏదో ఒక ఎడ్జ్కి వెళ్ళాలి. దాని తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎండ్కి, అంటే ఎండ్ ఇక్కడ, కాకపోతే ఈ రెండింటి నుంచి ఆన్సర్ జనరేట్ చేసేస్తారు. మీకు అర్థమయ్యేది చెప్పాలని నేను ఇక్కడ ఆన్సర్ రాశాను. ఓకే, ఇప్పుడు వర్క్ ఫ్లో బిల్డ్ చేద్దాం. ఆ వర్క్ ఫ్లో ఎలా బిల్డ్ చేస్తాము, లాంగ్రాఫ్ వాడి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్టేట్ గ్రాఫ్. ఒక గ్రాఫ్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఫ్రమ్ లాంగ్రాఫ్ డాట్ గ్రాఫ్ నుంచి స్టేట్ గ్రాఫ్ని, స్టార్ట్ని, ఎండ్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఆ స్టేట్ గ్రాఫ్లో కూడా మనం ఇందాక క్రియేట్ చేసుకున్న స్టేట్ వాల్యూస్ని ఇస్తున్నాము. దాని తర్వాత నోట్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకున్న నోట్స్ ఏంటి చూడండి, ఆర్కెస్ట్రేటర్ నోడ్ ఒకటి, క్యాలిక్యులేటర్ నోడ్ ఒకటి, వెబ్ సెర్చ్ నోడ్ ఒకటి. ఓకే, అదే బిల్డర్ డాట్ యాడ్ నోడ్ని యాడ్ చేస్తున్నాం. ఏ నోడ్ యాడ్ చేస్తున్నాం, ఆర్కెస్ట్రేటర్ నోడ్. ఓకే, దాని వాల్యూ. అలానే ఇక్కడ క్యాలిక్యులేటర్ నోడ్ని అండ్ సెర్చ్ నోడ్ని కూడా క్రియేట్ చేసాము. ఓకే, ఇప్పుడు నోట్స్ అనేవి క్రియేట్ అయిపోయినాయి మన గ్రాఫ్లో. ఇప్పుడు ఆ నోట్స్ నుంచి ఎడ్జెస్ని క్రియేట్ చేయాలి. ఓకే, ఇక్కడ నార్మల్ స్ట్రైట్ ఎడ్జ్. ఓకే, ఇది ఎడ్జ్, కాకపోతే ఇవేంటంటే కండిషనల్ ఎడ్జెస్. ఈ కండిషనల్ ఎడ్జెస్ కూడా ఎప్పుడు వర్క్ అవుతాయి అంటే, ఇప్పుడు ఈ ఆర్కెస్ట్రేటర్ నోడ్లో డెసిషన్ అనేది క్యాలిక్యులేటర్ ఏజెంట్ వచ్చింది అనుకో, అంటే కండిషన్ ఏంటి, మన క్యాలిక్యులేటర్ ఏజెంట్. సో క్యాలిక్యులేటర్ ఏజెంట్ వచ్చినప్పుడు ఆ క్వెరీ అనేది ఇటువైపు మాత్రమే పంపించాలి, ఇటువైపు పంపించకూడదు. అండ్ అప్పుడు ఇటువైపు పని ఉండకూడదు. ఓకే, పని లేదు. అలానే ఇన్ ద సేమ్ వే ఇటువైపు వెబ్ సెర్చ్ ఏజెంట్ క్వెరీ వచ్చినప్పుడు ఇటువైపు పంపించాలి. దిస్ ఈజ్ కండిషనల్ ఎడ్జ్. ఇక్కడ ఈ ఎడ్జెస్ ఏమంటారంటే కండిషనల్ ఎడ్జ్. ఓకే, ఈ రెండు కండిషనల్ ఎడ్జెస్ అనమాట. మళ్ళీ ఇదేంటి, డైరెక్ట్ ఇక్కడ నుంచి ఎండ్కి, ఇక్కడ నుంచి ఎండ్కి డైరెక్ట్ ఎడ్జ్ అనమాట. ఓకే, కండిషనల్ ఎడ్జెస్ని ఎలా క్రియేట్ చేసాం, ఫస్ట్ ఎడ్జ్ అంటే స్టార్ట్ నుంచి ఈ ఆర్కెస్ట్రేటర్ నోడ్, నేను ఇందాక చెప్పాను కదా, స్టార్ట్ నుంచి ఆర్కెస్ట్రేటర్ నోడ్ ఎడ్జ్ని క్రియేట్ చేసుకుందాం. స్టార్ట్ నుంచి ఆర్కెస్ట్రేటర్ నోడ్, దాని తర్వాత కండిషనల్ ఎడ్జెస్. ఆర్కెస్ట్రేటర్ నోడ్ నుంచి మన కండిషనల్ ఎడ్జెస్ కావాలా, కండిషనల్ ఎడ్జ్ రౌట్ ఫ్రమ్ ఆర్కెస్ట్రేటర్ అంటే ఏంటి చూడండి, రౌట్ ఫ్రమ్ ఆర్కెస్ట్రేటర్లో మనం ఏం రాసాం, ఇఫ్ క్యాల్సీ నోడ్ ఇన్ డెసిషన్లో క్యాల్సీ నోడ్ వస్తే క్యాల్సీ నోడ్కి రిటర్న్ చేయమని, లేకపోతే సెర్చ్ నోడ్కి రిటర్న్ చేయమని. ఓకే, అలా మనం కండిషనల్ ఎడ్జ్ ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం. ఈ రౌట్ ఫ్రమ్ ఆర్కెస్ట్రేటర్లో ఏముంది, క్యాల్సీ నోడు, సెర్చ్ నోడు. ఇది కండిషనల్ ఎడ్జ్ అనమాట. దాని తర్వాత బిల్డర్ డాట్ యాడ్ ఎడ్జ్ ఆఫ్, సేమ్ క్యాల్సీ ఎడ్జ్ నుంచి, అంటే క్యాల్సీ నోడ్ నుంచి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎండ్కి, ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎండ్కి. ఓకే, అలా ఎడ్జెస్ క్రియేట్ చేయమన్నాము. ఈ లైన్స్కి అర్థం అది. ఓకే, దాని తర్వాత కంపైల్ చేయాలి. కంపైల్ చేసిన తర్వాత మన గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే చూద్దాం. గ్రాఫ్ని డిస్ప్లే చేయడానికి వాడే కోడ్ ఇది. సో ఇప్పుడు చూడండి, ఫ్రమ్ స్టార్ట్ నుంచి ఆర్కెస్ట్రేటర్ నోడ్కి వెళ్తుంది. ఆర్కెస్ట్రేటర్ నోడ్ నుంచి ఇది కండిషనల్ ఎడ్జ్ అనమాట. కండిషనల్ ఎడ్జ్కి సింబల్ ఇది. ఓకే, ఇక్కడ నుంచి క్యాల్సీ నోడ్, సెర్చ్ నోడ్, రెండు నోడ్స్ ఉన్నాయి. ఈ నోడ్స్ నుంచి ఇటు వెళ్తుంది, ఈ నోడ్ నుంచి ఇటు. ఓకే, డెసిషన్ బట్టి ఆర్కెస్ట్రేటర్ నోడ్ ఒక డెసిషన్ బట్టి క్యాల్సీ నోడ్కి కానీ సెర్చ్ నోడ్కి కానీ వెళ్తుంది. ఈ నోడ్ నుంచి రెస్పాన్స్ రాగానే డైరెక్ట్ యూజర్కి ఇచ్చేస్తున్నాం, జస్ట్ ఎండ్. ఓకే, సేమ్ ఇలానే. ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుదాం. గ్రాఫ్ డాట్ ఇన్వోక్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చాను, వాట్ ఈస్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ 32 × 22? ఆన్సర్ని రిటర్న్ చేయమన్నాం. ఆన్సర్ రిటర్న్ చేసింది. అలానే ఇంకొక క్వశ్చన్ అడుగుదాం. గ్రాఫ్ డాట్ ఇన్వోక్ ఆఫ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ న్యూఢిల్లీ అని రిటర్న్ చేసింది. దిస్ ఈజ్ ద కంప్లీట్ ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ ఆఫ్ మల్టీ ఏజెంట్ సిస్టమ్స్. ఇలా ఒక మల్టీ ఏజెంట్ సిస్టమ్స్ని బిల్డ్ చేశారు. మీకు ప్రాక్టీస్ ఏంటంటే, ఇక్కడ నేను 2 నోట్స్ తీసుకున్నాను కదా, మీరు ఇంకొక 4 నోట్స్ తీసుకోండి. ఆర్కెస్ట్రేటర్ నోడ్ని మీరే సెల్ఫ్గా బిల్డ్ చేయండి. ఇలా బిల్డ్ చేస్తే మీకు ఒక మల్టీ ఏజెంట్ సిస్టమ్ని లాంగ్రాఫ్లో ఒక కాంప్లెక్స్ వర్క్లోని ఎలా బిల్డ్ చేయాలో మీకు ఐడియా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో and please like, share and subscribe to my channel.